నదులను కలుషితం కాకుండా కాపాడుకోవడం, నదులను పూజించుకోవడం హిందువులుగా మన బాధ్యత అని ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీవాణి అన్నారు. గోదావరి కని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని గోదావరి నదీమ తల్లికి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా పరమశివుని అభిషేకం, నదీ పూజా కార్యక్రమాల అనంతరం గోదావరి తల్లిని పులకరింపచేసేలా కూచిపూడి, భరతనాట్య నృత్యాలతో వైవిధ్యభరితంగా వివిధ రకాల హారతులను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వందలాది మంది భక్తులతో మహాహారతి కార్యక్రమం కన్నుల పండగగా జరిపించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ గోదావరి సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందించడంతో పాటు పూర్వం విద్యాలయాలతో విరసిల్లిన ప్రాంతమని, నదీ తీరాలు ఋషులు, మహర్షులు తపస్సును ఆచరించిన ప్రాంతమని, నదీ తీర ప్రాంతంలోని ప్రాచీన దేవాలయాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని తెలంగాణలో 2012లో ప్రారంభించి ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సకల జీవకోటికి జీవనాధారమైన నదీ జలాలను కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన అన్నారు. నదుల ప్రాముఖ్యతను నేటి తరం వారికి మనం తెలియజెప్పాలని సూచించారు. ఈ విధమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హిందువులందరినీ ఏకీకృతం చేయవచ్చని, హిందువుల ఐక్యత దేశ రక్షణకు అత్యంత అవసరమని, ఇలాంటి వేదికల ద్వారా అందరం ఒక చోట కలవడం సంఘటిత శక్తిని ప్రతిబింబింప చేస్తుందని, దీనికి పాటుపడుతున్న అనేక మంది మహానుభావులు క్యాతం వెంకటరమణ ఒకరని 14 సంవత్సరాలుగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్న క్యాతం వెంకటరమణను అభినందించారు. కార్తీక మాసంలో నదీ దీపారాధన చేయడం వల్ల సకల అరిష్టాలు తొలగిపోతాయన్నారు. అనంతరం వేద పండిత బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చారణలచే భక్తుల కరతాల ధ్వనుల మధ్య నదీమ తల్లికి కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి, ధూపహారతి ఇచ్చారు. కూచిపూడి నృత్య కళాకారులు ఉజ్వల, శిష్య బృందం సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనేది మనం హారతి రూపంలో చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నదీ మాతని పూజించుకొని మనము దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటున్నాం. అలానే మనం దీన్ని కాపాడుకుంటాం కూడా మన బాధ్యత. నీళ్ళు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. నదీ తీరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత. నేను పోయినసారి కూడా ఇదే చెప్పాను. పంచభూతాలని పూజించేది మన హిందూ ధర్మం. ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాల్సిన టైం వచ్చింది. మనం ఎప్పుడు కూడా మన పద్ధతులు మనం పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నా కానీ మధ్యలో తెచ్చి నదీ తీరానికి తీసుకువచ్చి పిల్లల్ని చూపించి దాన్ని ఎలా గౌరవించాలి, మనం నదులు అనేది చూసుకోవాలి. కంటే గొప్పదైన తీర్థం మాత్రము గోదావరి తీర్థం. అది కార్తీక మాసంలో మనం చేసుకుంటున్నామంటే అది ఒక మనకు కలిగిన భాగ్యంగా భావించాలి.
సాక్షాత్తు అమ్మవారు అంటే ప్రత్యక్షమైన దేవతలు ఎవరైనా ఉన్నారంటే అవి పంచభూతాలు. ముందుగా మనము పూజించింది ఈ యొక్క ప్రకృతిని పూజించిన తర్వాతనే మనము ఐడియల్ దేవతారాధన అనేది ప్రారంభమైంది, విగ్రహారాధన. ప్రకృతి అంటే సాక్షిగా అమ్మవారిని, ఈ గోదావరిని ఆ శివుడు ప్రత్యక్షంగా మనకు పొసంగాడు తీర్థంగా. ఆ యొక్క తీర్థమును మనము గోదావరి యొక్క ఆ జలము లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ జలము లోపల అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి వస్తుంది. అది హారతితో పూజించడం వల్ల జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది? మనిషికి కావాల్సింది జ్ఞానమే. జ్ఞానమే వచ్చిందనుకోండి మనకు అన్నీ కూడా సమకూరుతాయి. అటువంటి గోదావరిని ఈరోజు మన ఈ తీరంలో, నదీ తీరంలో కార్తీక మాసం ప్రదోష కాల లోపల రుద్రాభిషేకం చేసుకుని అద్భుతంగా, అంటే మనం ఒక ఇంట్లో ఒక పూజ చేస్తే మనకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది. కానీ అదే నదీ తీరంలో ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే మనకు 1000 ఫలితం కూడా వస్తుంది. ఈ మహాహారతి కార్యక్రమానికి చార్టర్డ్ అకౌంటెంట్ సత్యనారాయణ గౌడ్, మోతిపాటి ఆనంద్, డాక్టర్ రమ్య చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా, హారతి ఉత్సవ సమితి ప్రతినిధులు తాటిపల్లి వెంకన్న, పల్లెర్ల చంద్రమౌళి, గంధశ్రీ భవానీ వీరేశం, కొండ మంజుల, అంశాల వీరేశం, తణుకు మంజుల, నగునూరి అంజలి, గుండా రమేష్, శైలజ, మంగల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.